ఫైనల్లీ ఆగలేస్తున్నా. So we have started from Walla Walla and we are heading towards Idaho for our Airbnb. So we'll be covering almost 3 states, Oregon probably, and then Wyoming, and then Idaho and Montana. సో హే గాయస్, యాక్చువల్లీ మీకు చెప్పలేదు కదా. సో మేమందరం కలిసి ఒక షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసాం. సో ఎక్కడికంటే ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ వెళ్తున్నాం అనమాట. అండ్ నేను గీతా ముగ్గురం బయలుదేరాం. వాళ్ళు సియాటిల్ నుంచి నా దగ్గరికి వచ్చారు అండ్ మేమందరం కలిసి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం అనమాట. మంచి వ్యూ పెడితే గీతా సే హాయ్. బయట అంత మంచి వ్యూ పెట్టుకొని పాపం నిద్రపోతుంది. అఫ్ కోర్స్ వాళ్ళు చాలాసేపు ట్రావెల్ చేశారు కాబట్టి వాళ్ళు పడుకుంటారు. కానీ లెట్స్ టాక్ అబౌట్ పార్ట్ ట్రిప్. సో మేము ఆల్ ఆఫ్ ఎ సడన్ వేసుకున్నాం ప్లాన్. కానీ వేసుకున్న ప్లాన్ కూడా సాలిడ్గా వేసుకున్నాం. మేము బయలుదేరాం అనమాట. ఫ్రైడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం నా దగ్గర నుంచి. సో అక్కడ నుంచి దగ్గర 9.5 hours రీఫ్యూలింగ్ కోసం ఆగాం. 9.5 hours ఎట్లా అనంటే మేము బోయిజీ నేషనల్ పార్క్ మీద నుంచి వెళ్తాం అనమాట. సో అటు వెళ్తేనే మాకు చాలా తక్కువ, లేదనంటే ఇట్స్ 11.5 hour డ్రైవ్ వన్ వే. 11.5 hours కూడా ఎక్కడి వరకు అని అంటే ఓన్లీ మా ఎయిర్బిఎన్బి వరకు. సో మేము పొద్దున్నే బయలుదేరాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా బయట మెక్డీలో చేసాం. అండ్ దారిలో స్టార్ బక్స్ ఉంటే స్టార్ బక్స్ దగ్గర కూడా ఆగాము. అండ్ స్టార్ బక్స్లో కాఫీ తీసుకున్నాము. అండ్ నాదొక డిసప్పాయింటెడ్ కాఫీ, ఏదో అనుకుంటే ఏదో అయింది అక్కడ. కానీ కాఫీ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మేము బయలుదేరాం అనమాట. సో మేము వెళ్ళేది ఆరిగన్, ఐడహో మీదుగా వయోమింగ్ వెళ్ళి అక్కడ నుంచి కొంచెం మాంటానా టచ్ అయ్యి మళ్ళీ వయోమింగ్లోకి వచ్చేస్తాం. సో బోయిజీ మీద నుంచి వెళ్తున్నాం అనమాట. ఎలా ఉంది? ఎంతసేపు నిద్రపోతామ్మా? అలసిపోయాము. కానీ నేచర్ని చూసేసరికి మాత్రం మాకు అసలు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మేము దగ్గర వచ్చాము, ఆరిగన్ దాటేసి వచ్చాము. సో టైం జోన్ చేంజ్ అయింది. టైం జోన్ చేంజ్ అవ్వగానే వావ్ అనిపించింది. రియల్ టైంలో చేంజ్ అయింది ఒకేసారి. అండ్ మేము ఇప్పుడు వచ్చేసరికి ఐడహో వచ్చాం అనమాట. ఆరిగన్ దాటేసాం పొద్దున్నే. నాది వాలా ఆరిగన్ బోర్డర్కి చాలా దగ్గరలో ఉంటాను నేను. అక్కడ నుంచి మేము బయలుదేరి ఐడహో వచ్చాము. ఐడహో నుంచి వెళ్తున్నాం అనమాట మేము. సో ఒక వెహికల్ అప్గ్రేడ్ వచ్చింది. అప్గ్రేడ్ కాదు, లాంగ్ సిచ్యువేషన్ తర్వాత చెప్తాను ఎప్పుడైనా. సో ఇదంతా క్రేటర్స్ ఆఫ్ ద మూన్ అని చెప్పి లొకేషన్ అనమాట. ఇదంతా ఎలా ఉంటుందని అంటే అన్టచ్డ్ క్రేటర్స్ లాగా ఉంటాయి అన్ని రాళ్ళు. సో వాల్కానిక్ ఎరప్షన్ జరగటం వల్ల అదంతా ర్యాపిడ్గా కూల్ అయ్యేసరికి ఇట్లా అయిందనమాట. దిస్ ఈస్ కాల్డ్ ది నేషనల్ క్రేటర్స్ ఆఫ్ ద మూన్ నేషనల్ ప్రిజర్వ్. సో అక్కడ నుంచి మేము బయలుదేరి డైరెక్ట్గా మా ఎయిర్బిఎన్బి దగ్గరికి వచ్చామన్నమాట. ఆల్రెడీ వెళ్తూ ఉన్నాము కానీ అది కూడా చాలా దూరం. అండ్ ఆల్రెడీ జరిగిన సిచ్యువేషన్ వల్ల మాకు ఒక 4-5 hours డిలే జరిగింది. కానీ ఫైనలీ వీ మేడ్ ఇట్ టు ద ఎయిర్బిఎన్బి. అండ్ వచ్చేసి అక్కడ మేము వండుకున్నాం. అండ్ మా రూమ్మేట్స్ కూడా తెలుగు వాళ్ళు అనమాట. సో వీ హ్యాడ్ అ స్మాల్ కాన్వర్సేషన్. దాని తర్వాత మేము ఓకే బయలుదేరుతున్నాం మేమందరం. ఇంకా మా హోటల్లో వచ్చే ఎయిర్బిఎన్బి నుంచి బయలుదేరుతున్నాం. సీ యు గైస్ లేటర్. సన్ స్క్రీన్ అండ్ రెడీ. నెక్స్ట్ స్టాప్ ఎల్లోస్టోన్ అనమాట. సో ఇది బేసిక్గా మాకు ఇచ్చిన ఎయిర్బిఎన్బి. ఆ రూమ్లో ఉన్న రాత్రి చాలా 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 థ్యాంక్స్ టు ఆమెకి. ఎందుకంటే ఆమె మేము వచ్చిందాక రూమ్ కోసం వెయిట్ చేసింది అండ్ ఇబ్బంది లేకుండా మాకు రూమ్ ఇచ్చింది. అండ్ ఈ ఏరియా చాలా క్యూట్గా ఉంది. సో మేము బయలుదేరి ఇప్పుడు వెళ్ళిపోతాం అనమాట. అండ్ మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం. సో మాంటానా కొంచెం మాకు కలుస్తుంది అనమాట. ఎందుకంటే మేము వెస్ట్ ఎల్లోస్టోన్ దగ్గరికి వెళ్తున్నాం. వెస్ట్ ఎల్లోస్టోన్ నుంచి మళ్ళీ మేము మాంటానా మీదుగా వయోమింగ్ రావాలన్నమాట. సో ఇట్స్ లైక్ యూటర్న్ తీసుకుంటాం మేము. అండ్ ఆల్రెడీ వయోమింగ్ వచ్చాం మేము. ఇక్కడ నుంచి ఎంట్రీ టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఎంట్రీ టికెట్ వాజ్ ఫెయిర్లీ చీప్. సో మేము ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. ట్రాఫిక్ అంటే ఏదో ట్రాఫిక్ కాదు, ఎంట్రన్స్ టికెట్ కోసం మేము టోల్ గేట్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఈ టోల్ గేట్ కోసం గీత ఇక్కడ సెర్చ్ చేస్తుంది అనమాట చీపెస్ట్ టికెట్ కోసం. అఖిల్ పాపం అక్కడే వెనకాల ఉన్నాడు.
అండ్ యా ఫస్ట్ గైజర్స్ చూడంగానే మాకు చాలా అసలు హ్యాపీ అనిపించింది. అండ్ వీఆర్ లైక్ కిడ్స్, నేనైతే ఎస్పెషల్లీ. ట్రాఫిక్ అగైన్. అండ్ ఓల్డ్ ఫెయిత్ఫుల్ గైజర్ గురించి నేను చిన్నప్పుడు అక్కడ ఎన్సైక్లోపీడియాలు చదివాను. అండ్ యా ఆఫ్ కోర్స్ నేషనల్ జియోగ్రఫిక్ అని చూస్తున్నాను. సో ఫస్ట్ టైం ఇన్ పర్సన్ చూడంగానే ఐ బికేమ్ ఏ కిడ్ అనమాట. చాలా పెద్ద క్రౌడ్ వచ్చింది. మేము వచ్చే 5 minutes ముందే ఆ యొక్క ఎరప్షన్ జరిగిందనమాట. సో వీ హ్యాడ్ లైక్ 120 minute విండో. సో ఆ గంటన్నర అక్కడక్కడ తిరిగాం మేము. అండ్ అక్కడ చిన్న స్టోర్ కూడా ఉండింది. ఆ స్టోర్లో కూడా వెళ్ళి మేము వి ఫౌండ్ అవుట్ సమ్ థింగ్స్ అండ్ కొన్ని సోవెనీర్స్ తీసుకున్నాం అక్కడ నుంచి. చూడాలి. యా, ఇది చూడంగానే నాకు బ్రేవ్ మూవీలో అనిపిస్తుంది బేర్ ఇమేజ్. సో అట్లా ఉందన్నమాట. తీసాను అండ్ చూసారుగా చాలా మంది ఉన్నారు అక్కడ. అంతమందిలో గీత ఏమో మనం ముందుకెళ్ళి కూర్చుందామా అని అంటే ఓకే యా అనుకొని ముందుకు వచ్చాం. ఆర్ఎల్స్ వి వుడ్ హావ్ మిస్ ద షో. ఇంకా వెయిట్ చేస్తాను. ఫైనల్లీ అది ఎరప్ట్ అయిందనమాట. ఎరప్ట్ అవ్వగానే ఓ మై గాడ్ అనిపించింది నాకు. నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ మీరు చూస్తే ఆ స్మోక్ అంతా ఏంటంటే ఆ ప్రెషర్ బిల్డ్ అయ్యి ఒకేసారి ఆ చిన్న ఓపెనింగ్ నుంచి పైకి వస్తుంది అనమాట. అది చూసేసరికి నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. కానీ ఏదైనా ఇన్ పర్సన్లో చూస్తేనే ఇట్స్ అ థ్రిల్ అనమాట. సో మా ముగ్గురు అక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నాం అనమాట. ఒక విధంగా అన్ప్లాన్డ్గానే వెళ్ళాం, కానీ ఆ అన్ప్లాన్డ్లో కూడా కొన్ని ప్లేసెస్ చూద్దాం అనుకున్నాం. సో ఆ కొన్ని ప్లేసెస్లో ఈ గ్రాండ్ ప్రిస్మాటిక్ స్ప్రింగ్ అనేది ఒకటి ప్లేస్ అనమాట. అవంతా వేడివేడి స్టీమ్ వాటర్ కిందకి వస్తుంది అలాంగ్ విత్ సమ్ చాలా మినరల్స్ అండ్ కెమికల్స్ కాదు, అన్ని న్యాచురల్ మినరల్స్ అనమాట. అండ్ ఈ బ్రిడ్జ్ దాటంగానే మేము గ్రాండ్ ప్రిస్మాటిక్ స్ప్రింగ్స్కి వెళ్ళిపోతాం. సో పైనుంచి లొకేషన్ చాలా బాగుంది. వాటర్ చాలా క్లీన్గా ఉంది, కానీ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ అర్త్లీ మినరల్స్ అన్నమాట. సో మేమందరం ఇప్పుడు గ్రాండ్ ప్రిస్మాటిక్ స్ప్రింగ్స్కి వెళ్తున్నాం. కార్ ఎక్కడో పార్క్ చేసాం. ఇప్పుడు వెళ్తున్నాం ముగ్గురు పైకి. ఆబ్వియస్లీ మాకు పార్కింగ్ దొరకలేదు. సో ఎక్కడో పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ నుంచి అంత దూరం నడుచుకొచ్చినందుకు వ్యూ మాత్రం చాలా బాగుంది. అండ్ ఐ రియలీ లైక్ ఇట్. ఆ కలర్స్ చూడంగానే అసలుకి లిటరలీ నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకనంటే అదొక చాలా క్లియర్ బ్లూ అనమాట. ఆ అంత బ్లూ నిజంగా అంటే కెమెరా క్యాప్చర్ చేస్తుందో లేదో తెలియదు, కానీ ఇట్ వాస్ రియలీ నైస్. మీకు ఇక్కడ రెడ్గా ఆరెంజ్ కనిపిస్తుంది. అంతా కాపర్ అండ్ ఐరన్ డిపాజిట్స్ అనమాట. అవన్నీ మినరల్స్. సో అవన్నీ భూమిలోంచి బయటకు వస్తుంది. ఇదంతా ఏంటంటే వాల్కానిక్ ఎరప్షన్ వల్ల వచ్చిన ఏరియా కాబట్టి ఇట్ హ్యాస్ ఆల్ ద మినరల్స్ అనమాట. సో మీకు అక్కడ లేయర్ కనిపిస్తుంది చూసారా, అది లోపల ఇట్ హ్యాస్ ఆల్ ద మినరల్స్ అనమాట. ఆ మినరల్స్ అన్నీ అక్కడ నుంచి మీకు పారుకుంటూ బయటకు వస్తున్నాయి అనమాట. మళ్ళీ లేదా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ సంథింగ్ హ్యాపెండ్, సంథింగ్ హిట్ సంథింగో లేదంటే సంథింగ్ హ్యాపెండ్. ఇక్కడ మేము కూర్చొని లేసి తింటున్నాం. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఒక ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాం మేము, గీత వాళ్ళు అండ్ అఖిల్. సో ట్రాఫిక్ జామ్ ఎందుకు వచ్చిందనంటే అక్కడెక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందంట. సో వాళ్ళు రికవర్ చేసే విధానంలో అందరు ఉన్నారు. అండ్ మేము ఇక్కడ ఇరుక్కుపోయాము. 7 o'clockకి వెళ్ళి క్యాంప్ సెట్ చెకింగ్ చేయాలి. ఆ టెన్షన్లో ఉన్నాం మేము అందరం. అండ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ గీత? పాపం అందరిది ఒక్కొక్క బాధ. కోకోనట్ కాదు, చాలా కాన్ఫిడెంట్ గా సరే 28 minutes వెళ్ళిపోతాం అని చెప్పి కోకోనట్ వాటర్ అదే కదా. యాక్చువల్లీ నేనే వీళ్ళిద్దరిని ప్రోత్సహించాను. సో తప్పంతా నాది. సో ఇక్కడ ఇట్లాంటి ప్లేస్లో మేము క్యాంప్ అయిపోతున్నాం. ఇవి మా వాష్రూమ్స్ అనమాట. అంతా క్యాంప్ ఏరియా. ఇక్కడ మేము ఎట్లా ఒక క్యాంప్ వేసుకోబోతున్నాము. సో లేట్గా వచ్చాము అండ్ రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు పర్లేదు అని అన్నారు. సో అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళి మా క్యాంప్ ఏరియాలో మా కార్ పెట్టి క్యాంప్ వేసి అండ్ టైం ఉంటే ఇక్కడ లేక్ ఫ్రంట్ దగ్గరికి వెళ్దాం. సో మేము ఉన్నది లిటరల్ లేక్ ఫ్రంట్ దగ్గర అనమాట. సో నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ లేక్ ఫ్రంట్ ఇక్కడ ఉంటుంది, చూపిస్తాను కాబట్టి వీడియోస్లో. అండ్ యా జస్ట్ వెయిటింగ్ ఫర్ సెటింగ్ అప్ ద టెంట్. సో ఫైనల్లీ మేము చెక్-ఇన్ చేసాము. మాకు D లోపల ఇచ్చాడు. ఇవన్నీ షవర్స్ అంట. మాకు అన్ని షవర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అఖిల్ తీసుకొచ్చాడు అండ్ అక్కడ రిజిస్ట్రేషన్ చేసాం అనమాట. ఇక్కడ పార్కింగ్. ఇప్పుడు వెళ్ళి బండి తీసుకొని మా సైడ్కి వెళ్ళిపోవటమే. సో ఇది మా క్యాంప్ సైట్.
ఇది ఫైర్ సైడ్ అండ్ మా చిన్న బెంచ్ ఇచ్చారు. అండ్ అక్కడ మేము మా కార్ని పార్క్ చేసాము. అండ్ స్టార్ గేజింగ్ మాత్రం ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ రాబోతుంది. ఆ డైరెక్షన్లో మాకు లేక్ ఉంది అండ్ ఇక్కడ మా బ్యూటిఫుల్ గీతా దాఖలా ఉంది. సో మేము మా టెంట్ వేసుకోవడానికి రెడీ అయ్యాం అనమాట. అండ్ టెంట్ మేము ఆర్ఐలో తీసుకున్నాం. సో అది తర్జన పడి ఇంకా చేద్దాం అనుకుని అది చూద్దాం అంటే యూట్యూబ్ సిగ్నల్ రాదు అక్కడ. సో ఫైనల్లీ మేము మా ఇన్స్టింక్ట్ యూజ్ చేసి ఆ మాన్యువల్ ఏదో అలా తిరిగేసి సో ఎట్లా వేయొచ్చు అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. సో ఈవెన్చువల్లీ మేము టెంట్ వేసాం అనమాట. ఇట్ వాస్ రియలీ ఫన్. నేను టెంట్ అంటే మరీ కొట్టేసి తాళ్ళు లాగేసి హడావడ అనుకున్నా కానీ ఇట్ వాస్ రియలీ ఈజీ అండ్ చాలా బాగుండింది ఆ టెంట్ కూడా. అది 3% టెంట్, అది లోపల 3 పడుకోవచ్చు అండ్ కొంచెం స్పేసెస్గానే ఉంటుంది. అండ్ మేము కంఫర్టర్స్ దీంట్లో అన్నీ తెచ్చుకున్నాం అనమాట. సో వేసుకున్నాం. పైన రెయిన్ కోట్ అనమాట అది లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయ్యేది మాకు. బట్ యా ఐ రియలీ లైక్ ద టెంట్. అండ్ మేము అందరం వేసేసిన తర్వాత ఇక నెక్స్ట్ ఏంటంటే ఫైర్ వేసేసి మేము డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాం. సో బిఫోర్ దాట్ మేము లేక్ ఫ్రంట్కి వెళ్ళొద్దాం అనుకొని బయలుదేరాం అనమాట. సో మేము ఇప్పుడు లేక్ ఫ్రంట్కి వెళ్తున్నాం అనమాట. నా ముందు 2 యోధులు వెళ్తున్నారు. ఒకేమో వీరనారి గీతా శాంసాక్లా, ఇంకొకళ్ళేమో సర్దార్ అఖిల్. అండ్ వీళ్ళని ఫాలో అవుతున్న బేర్ గ్రిల్స్ ఆదినారాయణ. బేర్ స్ప్రే పట్టుకొని నేను వెనకాల నుంచి ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు నన్ను ఫాలో అవుతుంది. అండ్ యా ఆబ్వియస్లీ లేక్ ఫ్రంట్ చాలా బాగుండింది. అండ్ అటువైపు బేర్ తిరుగుతుందని కూడా మా రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర చెప్పారు. సో వీ థాట్ టు బి ఎక్స్ట్రా సేఫ్. ప్రొపేన్ ట్యాంక్ సెట్ చేసేసాము. ట్యాంక్ ఇక్కడ ఉంది అండ్ మా టెంట్ అక్కడ ఉంది. మిగిలింది ఏంట్రా అంటే క్యాంప్ ఫైర్. అఖిల్ వేసావు అది, ఇదిగో ఇంకోటి కింద సరిపోతుంది అనుకుంటున్నా. కుక్కర్ పెట్టాము. ప్రొపేన్ ట్యాంక్ ఆడుకు వస్తుంది. సెటప్ బెంచ్ ఇచ్చాడు. Geeta, how is it looking? Cooking? ప్రోపెన్ గ్యాస్ అవ్వకపోతే బాగుండు, మీతో అంతా ఓకే. Pros are cooking. ఉల్లిపాయలు ఆయన 2 కలిపి వేయించేసాను. 2 కలిపి వేయించేసాను. టైంలో ఉంది. ఫైనల్లీ టెంట్లోకి వచ్చాము. ఇంకా పడుకోబోతున్నాం. మేము మసాలా పప్పుతో ఆనందన్నాం అండ్ ఆమ్లెట్ వేసుకున్నాం. ఇంకా వడియాలు. దాని తర్వాత చాలా పెద్ద మెన్యూ ఉంది. లెఫ్ట్ ఓవర్ ఉల్లిపాయ టమాటా కూర కూడా చేసుకున్నాం. అండ్ వీఆర్ ఇన్ అవర్ టెంట్ అనమాట. పైన ఒక లాంతర్ని వేసాము, కింద లాంతర్ని వేసాము. ఇక మేము పడుకోబోతున్నాం. సో మీ అందరినీ రేపు అలరించడానికి మళ్ళీ మీ ఎదుటి ఉంటాం. ఈ రాత్రికి సెలవు. బాయ్ బాయ్. అమ్మా బాయ్ పీపుల్.